సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు నీరు కాలుష్యానికి గురైనట్లు స్థానికులు ఆరోపించారు. వర్షాల సమయంలో పరిశ్రమలు రసాయన వ్యర్థాలను చెరువులో వదిలాయని తెలిపారు. గత 5 రోజులుగా వేలాది చేపలు చనిపోయి నీటిపై తేలాడుతున్నాయని చెప్పారు. చెరువు నీటిలో భారీగా నురుగులు వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన చేపలను కొందరు తీసుకువెళ్లి తినడంతో పాటు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి నమూనాలను పరీక్షించి కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుద్రారం సింగమచిలే అయితే ఈ చెరువు పొల్యూషన్ ప్రాబ్లం వలన ఈ కంపెనీలు ఉండటం వలన పైనుంచి వాటర్ అంతా కిందికి వచ్చేసి మొత్తం పొల్యూషన్ అంతా ఇదైపోతుంది. దాని తక్షణమే గ్రామస్తులకు మొత్తం పొల్యూషన్ ప్రాబ్లం వచ్చేసి తాగే నీరు కానీ బోర్ వాటర్ కానీ అంత పొల్యూషన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు దాన్ని తక్షణమే తీసుకుంటే మాకు న్యాయం చేసినట్టు పొల్యూషన్ అధికారులు వచ్చి తీసుకుంటే సరిపోయింది. చేపలు చనిపోయినాయి, అది తీసుకపోయి మార్కెట్లో మనము మార్కెటింగ్ చేసినా అవి తిన్న వాళ్ళకి ఇలా హాస్పిటల్ కావచ్చు. అందుకే దానివలన సిఎస్ అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ అవి కానీ అధికారులు కానీ వచ్చి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను రుద్రారం గ్రామస్తుని. ఈ జరిగిన 4 రోజుల వర్షాలకి మా చెరువులో కాలుష్యం వచ్చింది. ఈరోజు చెరువు పరిశీలిస్తే చుట్టుపక్కల పరిశీలిస్తే పక్కకున్న ఇండస్ట్రియల్ వల్ల పైప్ లైన్ వేసి మరి మా చెరువులకు విడదీస్తున్నారు. అధికారులకి, కలెక్టర్కి, ఎమ్మెల్యే ద్వారా అందరికీ తీసుకెళ్ళాము. ఎవరు స్పందించట్లేరు. మేము ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఈతలు కొడుతుండే, చేపలు పట్టుకుంటుండే, ఆడుకుంటుండే. ఇప్పుడు అలా లేదు. తాగే నీరు కూడా కలుషితం అయిపోయింది. కింద పీల్చుకున్న గాడుపు ఖరాబ్ అయింది.
ఎవరు స్పందిస్తలేరు. దీనికి ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేరు. కాలుష్యం అధికారులు వస్తున్నారు, శాంపుల్ తీసుకెళ్తున్నారు, ఎవరికి రిపోర్ట్ చేయట్లేరు. గ్రామస్తులు కూడా ఎన్నిసార్లు చేసినా ఒకప్పుడు సర్పంచ్ వాళ్ళు ఉంటే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కార్పొరేటర్లు అయ్యారు. ఎవరు అసలు ఏం పట్టించుకోవట్లేరు. ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా గత 10 ఏళ్ళ నుంచి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యింది. స్నానం చేద్దామంటే దురదలు వస్తున్నాయి. ఇక్కడ కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేరు. గత 10 ఏళ్ళ నుంచి మా సర్పంచులు మారారు, వ్యవస్థ మారింది, కానీ ఇంతవరకు పార్టీలు చేంజ్ అయినాయి, కానీ మాకు మాత్రం న్యాయం జరగడం. రుద్రారం గ్రామస్తులు అందరూ చాలా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఎవరైనా ఖండించాలని కోరుకుంటున్నాం. అధికారులందరూ దీన్ని జల్దీ స్పందించి తక్షణమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ మా చెరువుని వచ్చి దగ్గర ఉండి పరిశీలించి మరి గ్రామస్తుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేవాలని కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం. దయచేసి మా విన్నపని కోరుకోండి. రుద్రారం మత్స్యశాఖ సభ్యుని నేను. గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురిసిన వల్ల వ్యర్థ జలాలు మా చెరువులోకి వచ్చి చేపలు చనిపోవడం జరిగింది. మొన్న కలెక్టర్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పొజిషన్ డిపార్ట్మెంట్ వారు ఇంతవరకు చర్య తీసుకోలేరు. కాబట్టి పొజిషన్ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ గారు మరి మాకు తగిన న్యాయం గవర్నమెంట్ నుంచి ఇప్పించాలని కోరుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది ఇట్లా? గత 10 సంవత్సరాల నుంచి ఈ వ్యర్థ జలాలు మా చెరువులోకి రావడం జరుగుతున్నది. ఇప్పటిదాకా ఏ అధికారి ఇక్కడ రాలేరు, ఏది పరిష్కారం చూపెట్టలేరు. ఇప్పటికన్నా గవర్నమెంట్ మాకు చర్యలు తీసుకొని మా ముద్రా సంఘానికి ఏమన్నా సాయం చేయగలరని కోరుతున్నాం.